నమస్తే హిందూస్, అందరు హ్యాపీ ఉన్నారా? మంచిగా చికెన్ మటన్ తెచ్చుకొని ఎంజాయ్ చేసారు ఈరోజు. ఆ, మంచిగా ఎడ్యుకేషన్ మినిస్టర్ని రిజైన్ చేయించేసారు కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ చేసి. అరే ఏం ఎవరికి సపోర్ట్ చేస్తారు ఏందని ఆలోచించారు అసలు. ఆ సీజీపీ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు బ్యాక్గ్రౌండ్లో ఎవరు ఉన్నారు, వాళ్ళంతా ఏం మాట్లాడారు? నీట్ కోసం మాట్లాడిరా, లేకపోతే ఆర్ఎస్ఎస్ గురించా, బీజేపీ గురించా, రాముడు సీత గురించా, దేవాల గురించా? ఇవన్నీ ఏం ఆలోచించారా మీరు? ఇక జస్ట్ నీ గురించి ప్రొటెస్ట్ చేస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నాం అంతే. అరే వాళ్ళు ఎవరు? ఇప్పుడు కరెక్ట్ పర్సన్ సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, రాంగ్ పర్సన్ మాత్రం సపోర్ట్ చేయొద్దు. మనకున్నది ఒక్కొక్క హిందూ కంట్రీ ఇండియా, దానిలో కొంచెం సపోర్ట్ చేసేది బీజేపీ. ఆ బీజేపీకి కూడా మీరు యాంటీగా ఉంటే మీకు మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. మీ దగ్గర 100 కోట్లున్నా 1000 కోట్లున్నా ఎవరు కాపాడారు తర్వాత? వాళ్ళు ఎంత మంచిగా సెక్యూరిటీ ఇస్తారు మనకి, నీకు అర్థమైతే లేదు. అన్ని మంచి మంచి బిల్లులు తెచ్చారు, వేరే ఇల్లీగల్ ఎవరు రాకుండా ఒకళ్ళు ఉన్నా కూడా పంపించేటట్టు. మళ్ళీ కొత్తగా ఓటింగ్ సంబంధించింది, ఎవరెవరు ఓటింగ్ ఉండాలి, ఎక్స్ట్రా ఓటింగ్ ఉన్నా ఏది ఉన్నా ఇల్లీగల్ ఏమన్నా తీసేస్తుండు. మళ్ళీ ఇప్పుడు ఇది మెయిన్ ఎందుకు గొడవ అయిందంటే ఎఫ్సిఆర్ఏ ఆ బిల్ తెచ్చారు అనుకో, ఫారెన్ ఫండింగ్ సో కాల్ కొన్ని కన్వర్షన్ మాఫియాస్కి ఇబ్బంది అవుతుంది, రాకపోతే వాళ్ళు కన్వర్ట్ చేయలేరు. సో దానికోసం వాళ్ళు గొడవ చేస్తారు, ఏదో విధంగా గొడవ చేయాలని చెప్పి నీట్ ఎగ్జామ్ లీక్ అనేది తీసుకొచ్చి గొడవ చేస్తారు. మీకు అది అర్థం చేసుకోరు, ఆలోచన ఉండదు అంతా. ఇప్పుడు చూడు, కాశ్మీర్లో హిందూ పండితుని చంపేసారు, ఏమో చేసారు, అక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్లో కూడా మొత్తం కన్వర్షన్. అవన్నీ పైసలు ఎడికెళ్ళి వస్తున్నాయి ఒక పనికి, అవన్నీ ఆ పనికి బీజేపీ వస్తుంది. మీరు వాళ్ళకి సపోర్ట్ చేయరు, ఎందుకంటే మీ వాళ్ళకి రాలేదు, మీరు ఓన్లీ పైన వరకు చూస్తారు అంతే. నీట్ ఎగ్జామ్ లీక్ అయింది, లీక్ ఎప్పుడు కాలేదు 60 అనుకుందాం, అయింది, సొల్యూషన్ వచ్చింది కదా. ఎందుకు ఇవన్నీ? ఒట్టిగా బీజేపీని సెంట్రల్ నుంచి తీసేసి వేరే పార్టీస్ వస్తే వాళ్ళకి సంబంధించిన ఫండ్స్, బాంబ్ బ్లాస్ట్లు, బీమ్ బ్లాస్ట్లు చేసుకోవచ్చు ఇండియాని ఖరాబ్ చేయడానికి. బీజేపీ జైనిస్తుంది, స్ట్రిక్ట్ అయిపోయింది. మీరు అది కూడా ఆలోచించారా? హిందూ కదా, పోనీ ఏదన్నా ఉండని, సరే బీజేపీ డెవలప్ చేస్తలే అనుకుందాం, నీకేమైనా ప్రాబ్లం అవుతుందా? అంటే నీకేమన్నా ఇబ్బంది అవుతుందా? మస్తు కోట్లు ల్యాండ్లు పెరిగినాయి కదా, తెలంగాణ పెరగాని, ఏదైనా పెరగాని, ఇండియా మొత్తం లెవెల్లో సేఫ్టీ ఉంటేనే ఎవడన్నా ఇన్వెస్ట్ చేస్తాడు ఇండియాకి వచ్చి. అవన్నీ మంచిగా హ్యాపీ ఉన్నారు, కోట్లు వచ్చినాయి, అవన్నీ పోతాయి. నువ్వు వన్స్ సెక్యూరిటీ అనేది వెళ్ళిపోయింది అనుకో, పోతుంది, గుంజేసుకుంటారు. నీ దగ్గర ఏముండే, ఒక్క రూపాయి కూడా ఉండదు.